ఇలా ఓట్ వేయడానికి టీచర్ సిద్ధంగా ఉంటారు. ఇలా ఏ సోషల్ మీడియా కూడా ఎస్ మేము బీజేపీ కోటిస్తాం, మేము బీజేపీ కోటిస్తాం. అరే కొట్లాడింది మనమన్నా. జైలుకి వెళ్ళి మనం 317 జీవోకు వ్యతిరేకంగా ఇలా భార్య ఒకడా, భర్త ఒకడా, పిల్లలు ఒకడా, తల్లిదండ్రులు ఒకడా అని చెప్పి చెట్టుకోని పుట్టుకొని కేసీఆర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు రాలే. రేవంత్ రెడ్డి ఏ రోజు ఉద్యమం చేయలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధం చేయలే. కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడలే. ఎవ్వరు మాట్లాడలే. ఇలా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడింది ఎవరు లాఠీ దెబ్బలు తిన్నది భారతీయ జనతా పార్టీ. ఇలా కరీంనగర్ లో ఉద్యమం చేస్తుంటే నా ఆఫీస్ రంపంలతో కోసి కట్టర్ మిషన్ తో దాడి చేసి జేసీబీతో ఆఫీస్ కూల్చేద్దామని చెప్పి ఫైర్ ఇంజన్ పైపులతో విండోలకి లోపలి కొడితే ఆ గాజు ఒక్కలు కింద వలిగి కాళ్లకు కూర్చుతే అని తెలిసి కూడా ఇక పోలీసులు రెక్కలు పట్టుకొని గొరగొర గుంచకపోతే ఇలా కాళ్ళలో సెప్టిక్ అయి 3 నెలల పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెస్ట్ తీసుకునే సందర్భాన్ని టీచర్లు గుర్తు చేసుకోవాలి. మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 4 భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తల కాలు చేతులు ఉరిగినాయి. 18 మంది జైలుకు పోయారు. నేను కూడా జైలుకు పోయినా. శోభక్క కూడా జైలుకు వచ్చింది. దేనికోసం జైలుకు పోయినా? టీచర్ల కోసం. అప్పుడు అధికారం కోసం ఆలోచించే స్థితులు లేవు, ఎన్నికలు లేవు. కానీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదన్నా. ఒక రాష్ట్ర అధ్యక్షుడే 4 రోజుల పాటు జైలుకి వెళ్ళంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దేనికోసం స్పందిస్తుందో, దేనికోసం స్పందించాలో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్లు ఆలోచించాలి. మీకోసం కొట్టాడి జైలుకి పోయినా లాఠీ దెబ్బతిన్న భారతీయ జనతా పార్టీ కావాలా, ఇలా మమ్మల్ని కొట్టిన బీఆర్ఎస్ పార్టీ కావాలా, ఇలా కొట్లాడని కాంగ్రెస్ పార్టీ కావాలా, టీచర్స్ ఆలోచించుకోవాలి.